నేను కూడా నా ఛానల్లో తన వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది, కానీ ఇంత నెగిటివ్ అయితే నేను చేయట్లేదు. వాళ్ళ బ్రదరే ఒకసారి అయితే చెప్పిండన్నమాట, మా చెల్లె ఫొటోస్ అయినా వీడియోస్ అయినా ఏదైనా సరే అప్లోడ్ చేసి బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఒక సాంగ్ పెట్టి వీలైతే మాట్లాడండి, మాట్లాడడం రాకపోతే ఏదో ఒక సాంగ్ పెట్టన్నా పోస్ట్ చేయండి, తనకు జస్టిస్ న్యాయం జరిగేదాకా అని చెప్పేసి అయితే ఒక వీడియోలో అయితే చెప్పిండు. మీరు చూడండి, రంజిత్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అంతేగాని ఇక సబ్స్క్రైబర్స్ కోసం వ్యూస్ కోసం అని చెప్పి ఫేక్గా వీడియోస్ అయితే పెట్టకండి. ఆ వీడియోస్ చూసి వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు. కొంతమంది అయితే ఏమన్నారంటే వైష్ణవ్ చనిపోలేదు, వేరే ఫ్రాంక్స్ చేస్తున్నారు, చనిపోకుండా ముందే చనిపోయినట్టు, వైష్ణవ్ ఎక్కడుంది అని చెప్పేసి అయితే ఇట్లా మాట్లాడుతున్నారట. అట్లా మాట్లాడడం చాలా తప్పు. సో ఓకేనా, ఏదైనా సరే తెలుసుకొని మాట్లాడండి, తెలక మాట్లాడకండి. తన ఛానల్ ఉంటుంది, వైష్ణవి అమ్మ అని కొడితే ఛానల్ అయితే వస్తుంది. అంతకన్నా ముందు 20,000 40,000 ఉండే సబ్స్క్రైబర్స్ ఇప్పుడు 500K అయితే దగ్గరికి వెళ్ళిళ్ళు. సో సెర్చ్ చేయగానే వస్తాయి తన వీడియోస్, సెర్చ్ చేయగానే ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఛానల్స్ వస్తాయి. చాలామంది వాళ్ళకి తోచినట్టు వీడియోస్ అయితే షేర్ చేస్తున్నారు, అప్లోడ్ చేస్తున్నారు. మీరు కూడా అంతే చేయండి, కానీ నెగిటివ్ అయితే చేయకండి. ఓకేనా.